తర్వాత ఓవర్లాక్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఆది బ్లౌజ్ అయితే ఆది బ్లౌజు, లేదు అంటే మెజర్మెంట్ అయినా మార్చుకోవచ్చు మెజర్మెంట్తో. ఇప్పుడు నేను ఇక్కడ ఆది బ్లౌజ్ని తీసుకొని ఫస్ట్ కింద నడుము దగ్గర చూస్తున్నాను నేను. ఇలా నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి. తరువాత ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఉంది కదా, చెంక రౌండ్ని చూసుకోవాలి. అలాగే చెంక రౌండ్ ఇక్కడ చూసాం కదా, ఇది కూడా మెయిన్ అండి. ఇక్కడ కాజా పట్టి దగ్గర నుంచి ఇలా చెంక దగ్గరికి ఇలా బ్లౌజ్ని పెట్టి ఇలా చూసుకోవాలి. చూసారు కదా, ఇలా చూసుకోవాలి. తరువాత హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని కూడా సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి.